5వ అధ్యాయము 13వ వచనము నుంచి 16వ వచనం వరకు ఉన్నది ఏంటంటే ఉప్పు మరియు వెలుగు. మీరెవరు గుర్తుపెట్టుకోండి. మీకు ధన్యం ఏంటంటే దేవుణ్ణి అనుసరించడం వల్ల ధన్యత ఏంటంటే మీకు దేవుని కుమారులు అనబడతారు. అంటే బీఈడి చదవబోతున్నటువంటి దూలాన్ని తీసేయాలని చూసుకున్నటువంటి వ్యక్తులారా, మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ధన్యులు. ముందు మీరు దేనికి ధన్యులు? దేవుని వాక్యాన్ని అంగీకరించడానికి వచ్చారు కాబట్టి, దేవుని బిడ్డలుగా జీవించడానికి వచ్చారు కాబట్టి మీరు ధన్యులు. కాబట్టి ఆ 2వ వచనం నుంచి 12వ వచనం వరకు ఉన్నటువంటి ఈ ధన్యవచనాల్లో మిమ్మల్ని లోకం ఏం చేస్తుంది? దూషిస్తుంది, అన్ని విధాలుగా మిమ్మల్ని ఆటంకపరుస్తుంది. అయినా మీరు ధన్యులు. కాబట్టి మీరు ఇప్పుడు ఎవరో కాబోతున్నారంటే ఉప్పుగా ఉండబోతున్నారు, వెలుగుగా ఉండబోతున్నారు. ఎక్కడ? లోకానికి. అదే 13వ వచనం నుంచి 16వ వచనం వరకు మత్తయి సువార్త. కాబట్టి కామెడీ తోటి ట్రాజిడీలోకి వెళ్ళమాకండి. కామెడీ కొంతవరకే ఉంటుంది, తర్వాత ట్రాజిడీ ఉందని చెప్తుంది బైబుల్. యేసుక్రీస్తు వారు ఇక్కడ చెప్తున్నాడు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. లోకానికి వెలుగు ఎవరంటే ఇక్కడ చెప్పబడినటువంటి 5వ అధ్యాయం 6వ అధ్యాయంలో చెప్పబడినటువంటి 15 అంశాలని ఫాలో చేసిన వారు పట్టభద్రులు అవుతారు. పట్టభద్రులు అయ్యేవారు గురించి చెప్పబడుతున్నటువంటి మాటే 7వ అధ్యాయం మొత్తం. 7వ అధ్యాయం 7వ వచనం నుంచి ఉన్నటువంటి వచనాలు 27 వరకు ఉన్నటువంటి వచనాలు, ఈ 20 వచనాల్లో ఎంత గ్రాండ్గా వాళ్ళు తమ జీవితాన్ని ఆత్మను పోషించుకోగలుగుతారో రాయబడి ఉంది. అది నెక్స్ట్ కార్యక్రమంలో దేవుడు తన కార్యక్రమం చెప్పిన మనతో మాట్లాడగా దూలాన్ని తీసేసుకుని, ఎందుకంటే ఎదుటి వాళ్ళకి ఆత్మలను పోషిస్తూ మనం పోషింపబడతాం. బీఈడి చదివిన టీచరు ఆయన చదివి ఆయన బోధించి పోషించబడుతుంటాడు. వారికి చెబితేనే ఆయనకు ధనం వస్తుంది, జీతం ఇస్తారు. అలాగే దేవుడు మనకు జీతం ఇస్తాడు, మన ఆత్మకు జీతం ఇస్తాడు. అది ఇక్కడ అసలు ముఖ్య కారణం. అది మీరు పోషించబడతారు. నాయన మీకు జీవం వస్తుందిరా నాయన, జీవం మాటలు వాళ్ళకి కూడా చెప్పండి. రేపొద్దున వాళ్ళు కూడా బీఈడి స్టూడెంట్లు అవ్వాలి, మీకులాగా దేశదిమ్మర్లా తిరగకూడదు. బీఈడి చదివి కూడా బోధించకపోతే దేశదిమ్మర్లు అయిపోతారు. కాబట్టి చెప్పండి, తెలియజేయండి. వారికి కూడా వారి దగ్గర ఉన్నటువంటి నలుసేంటో తీయండి. అంతేగాని ఆయన అవమానపరచడం కాదు, వారిని అవేర్నెస్ తీసుకురావటం, స్థానంలో ఉంచగలుగుతాం. దానికి తగిన జీతం ఇస్తానంటున్నాడు ఆయన. గవర్నమెంట్ ఇస్తుంది ఇక్కడ బీఈడి వారికి చదువుకున్న వారికి, మనకి జీతం ఇస్తానంటున్నాడు ఆయన. విశ్వసించే దమ్ము ధైర్యం మీకుందా?